దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? పాపం మనలో ఉన్నప్పుడు దాని విషయంలో తీవ్రంగా ఆలోచించాలి. రేపు నీవు బ్రతుకుంటావో లేదో తెలియదు. ఈరోజే నీ పాపాన్ని వదిలించుకుని దానికి స్వస్తి చెప్పాలి. వివాహానికి వెలుపల ఉండే అక్రమ సంబంధాలు, స్వలింగ సంపర్కాలను దైవవాక్యం అనేక సార్లు హెచ్చరించింది. జారత్వము, అపవిత్రత, కాముకత్వము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. గలతీ 5:19-20 మోసపోకుడి, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 1 కొరింథీ 6:9-10 సాతాను తన బంధకాలతో నిన్ను బంధించక మునిపే దీని నుంచి బయటికి రావాలి. అనుదిన ప్రార్థనా యుద్ధాన్ని ప్రారంభించాలి. యేసుతో సిలువ వేయబడి ఆయనతో పాటు లేచి నూతన జీవంతో మహిమను స్వతంత్రించుకోవాలనే దృఢమైన తీర్మానానికి నీవు రావాలి.